నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏఏ మేనేజ్మెంట్ విద్య అనే అంశంపైన కీలక జాతీయ సదస్సు జరిగింది. ఈ సెమినార్కు హాజరైన పలు విశ్వవిద్యాలయాల వీసీలు, ప్రొఫెసర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా సంస్థలు మారాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో విద్యారంగమే కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. దేశంలో ఇప్పటివరకు 80% మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలపైనే ఆధారపడుతున్నారని, అందుకే పబ్లిక్ యూనివర్సిటీలను బలోపేతం చేయాలని, విద్యా కార్పొరేటివ్ శక్తుల చేతుల్లో వ్యాపారమయం కాకూడదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏఐ, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీకి మనిషి బానిస కాకూడదని, సృష్టికర్త అయిన మనిషి ఎప్పుడూ సాంకేతికతకు మాస్టర్గా ఉండాలని నిపుణులు హితవు పలికారు. మనం ధనంజయ్ గారు డీన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమావేశం చేయడం జరిగింది. ఒక సెమినార్, కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి 3 వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్ హిమాలయన్ యూనివర్సిటీ అయిన నేను, 4 ఇంకా మేధావులు ఆంధ్రప్రదేశ్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డెలిగేట్స్ రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ ధరలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి చర్చ చేయడం జరిగింది. కోర్స్ యొక్క కరికులంను లేటెస్ట్ డీప్ టెక్నాలజీస్తో ఎలా అనుసంధానం చేసుకోవాలి, తద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని విశ్లేషించుకోవడానికి ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా పయనించే టైం ఆసన్నమైంది. MBA ఎడ్యుకేషన్, దీని యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ ఏఐ ఫిన్టెక్ ఈ యుగంలో ఇది ఎలా ఉండాలి అనే విషయం మీద ఒకరోజు ఒక నేషనల్ సెమినార్ని వీళ్ళు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు చాలామంది డెలిగేట్స్ అందరూ కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వారి యొక్క పరిశోధనా పత్రాలను కూడా ఈరోజు వారు ఇక్కడ సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకు మార్కెట్లో బిజినెస్ అనేది పూర్తిగా టెక్నాలజీతో అనుసంధానం అయిపోయింది. టెక్నాలజీ లేని ఒక వ్యాపారాన్ని ఊహించడం కూడా చాలా కష్టము. కాలేజీలో మనం